నమస్తే, వెల్కమ్ టు వాయిస్ టుడే. దిస్ ఇస్ వర్మ. టాలీవుడ్లో మరో డక్టీ పిక్చర్. కాస్టింగ్ కౌచ్ విషయాలు ఎప్పుడూ జరుగుతున్న సర్వసాధారణంగా టాలీవుడ్లో జరుగుతున్నాయి. మరి రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసు నమోదు. రేప్ అటెంప్ట్ కేసుగా నమోదైంది. సో మధ్యప్రదేశ్కి సంబంధించిన కొరియోగ్రాఫర్ మదిత అనే ఒక యువతి, 21 ఏళ్ళ యువతి ఆయన మీద కేసు నమోదు చేసింది. లైంగిక దాడి చేస్తూ ఉన్నారని చెప్పి కూడా, అలాగే ఆమెని బెదిరిస్తూ ఉన్నారని కూడా చాలా లొకేషన్స్లో కావచ్చు, చెన్నై ఇలా రకరకాల లొకేషన్స్లో బెదిరింపు అనేది కొనసాగుతూ వచ్చిందని చెప్పి మదిత అనే యువతి, 21 ఏళ్ళ యువతి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కొన్ని సెక్షన్లు ప్రకారం అయితే కేసు నమోదైంది. అలాగే మనం చూసుకుంటే ఇది హైదరాబాద్లోనే కొద్దిసేపటి క్రితం రాయదుర్గ పరిధిలో, రాయదుర్గంలో ఈ సంఘటన జరిగింది. రాయదుర్గం నుంచి మనకి కోర్టు 0 ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకున్నారు. దాని తర్వాత ఇది పరిధి ఎక్కడైతే జరిగిందో, ఘటన జరిగిన నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఇదైతే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది పోలీసు వాళ్ళు. సో ఈ జానీ మాస్టర్ ఇదివరకు కూడా 2018, 2019 ఆ టైంలో కూడా ఈయన మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. మరి తర్వాత ఆ విషయం అంతగా బయటికి రాకపోయినా కూడా జానీ మాస్టర్ కూడా ఇదివరకు ఏదైతే సినిమాల్లో చేస్తూ ఉండి, కొరియోగ్రాఫింగ్ చేస్తుంటే బిజీగా ఉంటారు తన కొరియర్లో. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్కి కూడా గెస్ట్, అలాగే జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. సో జానీ మాస్టర్కి సంబంధించి ఇలాంటి కేసులు ఇదైతే ఇదివరకు జరుగుతుంది, ఇది కొత్త ఏమీ కాదు. మరి ఇలాంటి కేసులు, రేప్ అటెంప్ట్ కేసులు ఏదైతే రాయదుర్గంలో ఆ యువతి ఉండే నివాసానికి కూడా వెళ్ళి బెదిరింపులు అనేది కొనసాగుతూ ఉన్నాయని, ఆయనను బలవంతంగా ఆమెను బలవంతం చేశాడని కూడా, ఇలాంటి కేసులు ఇదివరకు కూడా చాలా ఉన్నాయంటూ కూడా ఆమె స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అయితే, ఎఫ్ఐఆర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత జానీ మాస్టర్ని అప్రోచ్ అయ్యారా పోలీసులు అంటే ఇంకా ఆయన అందుబాటులో లేరు. ప్రస్తుతం అయితే ఇక్కడకి అందుబాటులో ఉండడం, షూటింగ్ నిమిత్తం అయి ఉండొచ్చు, ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మరి ఇంకా రీసెంట్గా కూడా ఏపీలో రాజకీయంగా కూడా ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. సో ఒక పార్టీ తరపున ఆయన ప్రచారం చేసిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది పబ్లిక్ ఏదైతే అభిమానులు ఉన్నారో, ఒక జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అభిమానులు కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి ఇలాంటి లైంగిక దాడి కేసు ఇది ఎంతవరకు వెళ్తుంది? కొన్ని సెక్షన్లు అయితే మనకి 376, 506 ఇలా 323 ఈ సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. మరి జానీ మాస్టర్ మీద ఎలా కేసు నమోదవుతుందంటే, ఇప్పుడు నిమజ్జనం నిమిత్తం పోలీసులు అయితే హడావిడిలో ఉన్నారు. సో రేపు లేదా ఎల్లుండి విచారణకి పిలవడానికి పోలీసులు అయితే అనుకుంటూ ఉన్నారు. మరి ఆ అమ్మాయి ఏదైతే యువతి, మధ్యప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి కూడా కొరియోగ్రాఫర్, తనకు కూడా వివరణ తీసుకొని తన దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి డీటెయిల్స్ అన్నీ తీసుకొని తర్వాత జానీ మాస్టర్ని విచారణకి మేబీ ఎల్లుండా పిలిచే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మరి ఇది నార్సింగ్ పరిధిలో జరిగిన ఘటన కాబట్టి నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు దీన్ని అధికారులు విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో జానీ మాస్టర్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాచారం ఇప్పటి వరకు మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా ఆయన ఈ సమాచారానికి ఎటువంటి వివరణ అయితే ఇచ్చుకోలేదు. సో మీడియా వ్యవస్థ కావచ్చు, అలా అభిమానులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు జానీ మాస్టర్కి సంబంధించి ఇలాంటి కేసు నమోదు అవ్వడం ఏంటి అని. కానీ ఇది కొంతమంది ఏమంటున్నారంటే, కాస్టింగ్ కౌచ్కి సంబంధించి చాలామంది అమ్మాయిలకి ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయని కూడా చాలామంది యువతులు కూడా ఇదివరకు కేసులు పెడుతూ వచ్చారు. మరి ఒక మంచి పొజిషన్లో ఉండే, సెలబ్రిటీ పొజిషన్స్లో ఉండి కూడా ఇలాంటి జరగడం టాలీవుడ్లో సర్వసాధారణంగా ఈ మధ్య కొనసాగుతూ వస్తుంది. సో జానీ మాస్టర్ అనేది తన వివరణ ఎలా ఇచ్చుకుంటాడు, ఎంతవరకు ఈ కేసు కొనసాగుతుంది అనేది కూడా మరి కొంతసేపట్లో కావచ్చు, లేకపోతే రేపు ఎల్లుండిలో పూర్తి విచారణ జరిగిన తర్వాత ఏదైతే వివరాలు వెలువడే అవకాశం ఉంది. సో ఇది ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వాయిస్ టుడే.